అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించారు నారాయణపేట జిల్లాకు చెందినటువంటి ఇద్దరు యూతులు. అందుట్లో ఒక అమ్మాయి వీణ అనేటటువంటి అమ్మాయి చిన్ననాటి నుంచి కూడా చదువులో అత్యంత ప్రతిభ కనపరుస్తూ పూర్తిగా ఎప్పుడు ఏదైతే గ్రూప్ 1కు సంబంధించినటువంటి పరీక్షకు ప్రిపేర్ కావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యంలో మల్టీ జోన్ 2లో 3వ స్థానంలో నిలిచింది వీణ. తన తండ్రి కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. దశాబ్దాల కాలంగా కండక్టర్గా విధులు నిర్వహిస్తూ వీణతో పాటు తన మిగతా కుమారుణ్ణి కూడా చదివిస్తూ వస్తాడు. చిన్ననాటి నుంచి వీణ కలెక్టర్ కావడమే నా లక్ష్యం అంటూ కూడా తల్లిదండ్రులకు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే గ్రూప్ 1కు సంబంధించినటువంటి రిజల్ట్స్ వెలువడినటువంటి నేపథ్యంలో తన చిరకాల కళ నెరవేరబోతుంది. తన తల్లిదండ్రుల పూర్తిగా ఆనందంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక కండక్టర్ కూతురు కాబోయే కలెక్టర్ కాబోతుందంటే ఆ కుటుంబానికి అంతకు మించిన ఆనందమే ఉండదని చెప్పుకోవచ్చు. పూర్తిగా వారంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసినటువంటి కళ ఈరోజు సాకారం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీణ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. వీణ తండ్రి కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు నారాయణపేట జిల్లాకు సంబంధించి నారాయణపేట డిపోలో. శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. సార్ ముందుగా నమస్తే, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఎట్లా అనిపిస్తుంది మీ పాప ఈరోజు ఒక గ్రూప్ 1కు ప్రిపేర్ కావడం, అందులో మల్టీ జోన్ 2లో 3rd ర్యాంక్ సంపాదించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది. ఆమె మొదటి నుండి చిన్నప్పటి నుండి టాపర్, కానీ ఆమెకు ఒక ఆశ, అందరికీ సేవ చేయాలని, నాకు కలెక్టర్ కావాలని చాలా ఆశ ఉంది. కానీ ఇంకా కొన్ని కరోనా విషయంలో ఢిల్లీనే ఒక 5 years కిందనే ఢిల్లీకి పోయింది కలెక్టర్గా కావాలని. కరోనా విషయంలో లాక్డౌన్ కావడం వల్ల రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడనే కంప్లీట్గా 5 సంవత్సరాలు మా దగ్గర ఉండకుండా మా దగ్గరికి ఏ ఫంక్షన్కి రాకుండా ఏం రాకుండా అక్కడనే ఉండి కనీసం ఫోన్ చేసి నాన్న కలుస్తాము అంటే కూడా కలవలే. కంప్లీట్గా చదువుకుంటూ ఉండి ఒక గ్రూప్ 1లో మంచి మెజార్టీ వచ్చింది. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది సార్? ఓ తండ్రిగా ఏదైతే ఒక సామెత ఉంటుంది, పుత్రుడు జనించినప్పుడు కాదు వారు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం వెలకట్టనేళ్ళింది. ఇప్పుడు మీ కుమార్తె కూడా పూర్తిగా మల్టీ జోన్ 2లో 3rd ర్యాంక్ సాధించడం, అది ఒక కండక్టర్ కూతురు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి పూర్తిగా ఈ స్థాయిలో ప్రతిభ కనపరిచి గ్రూప్ 1లో సెలెక్ట్ కావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఆమె కష్టపడి సాధించుకుంది. ప్లస్ ఏమంటే ఆమె చిన్నప్పటి నుండి బాగా అన్నింటిలో టాపరే, టోటల్గా అన్ని స్టడీలో మాత్రం టాపరు. స్టడీ లేకుంటే ఉండలేదు అటువంటి పరిస్థితి ఆమెది కంప్లీట్గా. నాకు 2 బిడ్డలు కొడుకు, చిన్నమేమో ఢిల్లీలో సాఫ్ట్వేర్, అబ్బాయి ఏమో B.Pharmacy ఫైనల్ ఇయర్. ముగ్గురు స్టడీలో మాత్రం చాలా షార్పు. ఈమె కోరిక కలెక్టర్ కావాలి, అందరికీ సేవ చేయాలని ఆశ. అంటే చిన్నప్పటి నుంచే ఈ కోరిక ఉండేది. అంటే జనరల్గా ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళతో డిస్కస్ చేస్తుంటారు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు నాన్న అని. మీ పాపతో కూడా ఇటువంటి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆమె ఏం చెప్పేది? నాన్న నేను ఎంత కష్టపడ్డా ఎన్ని రోజులైనా సరే కలెక్టర్ అవుతా అనేది ఆమె ఖచ్చితంగా ఆశతోటే ఇన్ని రోజులు మాకు దూరమై 5 years దూరమై కంప్లీట్గా సాధించుకొని ఇప్పుడు మా దగ్గరికి వస్తుంది. అంటే మామూలుగా మనం కలెక్టర్ అనేది మధ్యతరగతి కుటుంబాలకు అది పెద్ద పోస్ట్, అది చాలా పెద్ద అచీవ్మెంట్ అన్నట్టు. ఆ స్థాయికి మనం రీచ్ అవుతామా కాలేమా? ఒక కలెక్టర్ ఉద్యోగం సాధించాలంటే పూర్తిగా ఢిల్లీలో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకోవాలి. దానికి తగిన ఆర్థిక స్తోమత కూడా మన వల్ల అవుతుందా కాదా, రకరకాల సందేహాలు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో మీరు ఏమనుకున్నారు మొదట్లో? మీ పాప 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఏజ్లో ఉన్నప్పుడు నేను కలెక్టర్గా అవుతాను, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను అన్న సందర్భంలో మీరు ఎట్లా ఆలోచించారు? సంతోషం అని చెప్పినాం ఆమెకు, నా ఇష్టం నాన్న, నీది ఏదైనా సరే, నీ గోల్ నీది ఏదైనా సరే, మా శాతనయ్యే వరకు డబ్బు ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టి ఆమె కోచింగ్ సెంటర్లను అదో ఇదో చేసుకుంటూ మంచి స్టడీ చేసుకున్నది కంప్లీట్గా. మేము డబ్బులు ఉన్న కాడికి శాతనా కాడికి సంపాదించి పెట్టినాం. ఆమె చదువులో కూడా చాలా షార్ప్ కాబట్టి అక్కడిక్కడ మంచిగా కొన్ని IAS అకాడమీలో కూడా కొన్ని ఫ్రీ ఫీజు తీసుకున్నారు. టాపర్ అడొకటి డిగ్రీతో పాటు IAS అకాడమీ ఉంది, డిగ్రీ టిక్సా కాలేజ్ ఉంది. వాళ్ళు ఫస్ట్ 1,20,000 ఫస్ట్ ఫీజు తీసుకున్నారు ఫస్ట్ ఇయర్కు, డిగ్రీతో పాటు IAS కోచింగ్. ఇంకా సెకండ్ ఇయర్ చెప్పిండు ఒకటి కండిషన్, IAS టిక్సా కాలేజ్లో సెకండ్ ఇయర్ కానీ టాపర్లు వస్తే మీరు ఫీజు కట్టని అవసరం లేదు, 3rd year టాపర్ వస్తే ఫీజు కట్టని కదా.
నా బిడ్డ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ టాపర్ వచ్చింది, థర్డ్ ఇయర్ టాపర్ వచ్చింది, ఫీజు కట్టకుండా చదువుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది సార్ మీ పాప వీణ? ఈ ప్రస్తుతము గోల్కొండ బీజేఆర్ గర్ల్స్ క్యాంపస్లో లెక్చర్గా చేస్తుంది. ఫస్ట్ డిగ్రీ లెక్చర్ వచ్చేసింది, గురుకుల దాంట్లో డిగ్రీ లెక్చర్ వచ్చింది, కానీ అది వదిలేసింది. నా టైం సరిపోదు నాకు స్టడీ చేసుకోవడానికి, నేను ఐఏఎస్ ప్రిపేర్ కావాలి, గ్రూప్ ప్రిపేర్ కావాలి, కాబట్టి ఆ డిగ్రీ గురుకుల లెక్చర్గా నాకు టైం సరిపోదు. జేఎల్గా ఉండనుకో, జేఎల్గా ఉండే కనీసం టైం దొరుకుతుంది, చదువుకోవచ్చు అని ప్రిపేర్ అయ్యి జేఎల్గా జాయిన్ అయ్యింది. గోల్కొండ బీజేఆర్ కాలేజీలో గర్ల్స్ క్యాంపస్లో జేఎల్గా ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఖచ్చితంగా మీ కూతుర్ని ఒక కండక్టర్గా ఉన్నటువంటి మీరు ఒక కలెక్టర్గా ఏ రోజైనా నా కూతుర్ని నేను చూస్తా అనేటటువంటి నమ్మకం మీ లోపల ఉండేది? 100%. ఆమె చదువు, ఆమె షార్పు, ఆమె తెలివి, ఆమె మాటలు, ఆమె విధానం పడితే 100% వస్తుంది నాకు నమ్మకం ఉంది. 100% వచ్చింది, సాధించింది కూడా, సాధించింది. అది మాకు చాలా సంతోషం ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్తుంది పాప? మీతో మాట్లాడిందా? ఇప్పుడు తనకు వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారము ఏ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది? మల్టీ జోన్ 2లో మాత్రం థర్డ్ ర్యాంక్ ఉంది కాబట్టి 100% డిప్యూటీ కలెక్టర్ వస్తుంది. 100% కన్ఫామ్ అయింది కంప్లీట్గా. జోనల్ వైజ్గా ర్యాంకులు ఆ సీట్ల ప్రకారం జోనల్ వైజ్గా లిస్ట్ ప్రకారం రిలీజ్ చేసిండ్రు. రిలీజ్ చేసి నా పాప థర్డ్ జోన్ 2లో థర్డ్ ర్యాంక్లో ఉంది. అంటే మీ ఫ్యామిలీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ స్థాయిలో కలెక్టర్ స్థాయిలో కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో కావచ్చు, ఎవరైనా ఉన్నారా మీకు గైడ్ చేయడానికి? అది లేదు సార్, ఎవరు లేదు. నా పాపనే నాకు ఆదర్శం. అంతే. సో మీరు అంటే మీ పాప ఈ రోజు ఈ స్థాయికి వచ్చి ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడానికి ఎవరి ప్రోత్సాహకం ఎక్కువ ఉందనుకోవచ్చు, ఎవరి గైడెన్స్ ఎక్కువ తీసుకున్నారు? తాను సొంతంగానే జస్ట్ వాళ్ళు ఎవరు మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని కాలేజీలలో వాళ్ళ దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ వస్తున్నారంట వాళ్ళు. ఇప్పుడు టిక్సా కాలేజీ విత్ డిగ్రీతో పాటు ఐఎస్ క్యాంపస్లో వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ ఇస్తున్నారంట, మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు. అదొకటి కంప్లీట్గా ఆమె నిత్యలో మైండ్లో వచ్చేసింది. కంప్లీట్గా వాళ్ళ కోచింగ్ వింటూ ఖచ్చితంగా నేను కూడా కలెక్టర్ కావాలి అనేది ఓ సాధన. వీణా గారి విద్యాభ్యాసం అంతా ఎట్లా సాగింది, ఎక్కడెక్కడ సాగింది సార్? అంటే మామూలుగా పాఠశాల స్థాయి ఎక్కడ చదివింది, ఇంటర్మీడియట్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ చదువుతుంది? 1 to 10th లిటిల్ స్టార్ ఇంగ్లీష్ మీడియం నారాయణపేట. దాని తర్వాత 10th ఇంటర్ వరకు మాదాపూర్ చైతన్య కాలేజీ. దాని తర్వాత ఇక్కడ ఐఎస్ టిక్సాల డిగ్రీతో పాటు ఐఎస్ క్యాంపస్లో టిక్సా. దాంతోపాటు ఆడ ఉండగానే ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాస్తే ఢిల్లీ జేఎన్కు సెలెక్ట్ అయింది. ఆడ అదే కలెక్టర్ పోలే అని అక్కడ కోచింగ్ సెంటర్లో పోలే, వాజీరం అని కోచింగ్ సెంటర్ ఉంది ఢిల్లీలో. ఈ సీటుకు సంపాదించి ఆడ కోచింగ్ సెంటర్లో ప్రయత్నం చేసి ఐఎస్ కావాలని ఆమె కోరిక. కానీ 1 year లోపలనే కరోనా వచ్చేసింది. టోటల్గా క్యాంపస్ మొత్తం లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అయ్యే వరకు వచ్చేసిన తర్వాత కూడా పట్టు విడవలే కంప్లీట్గా హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు? మీ ఆర్టీసీకి సంబంధించిన వారు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఫోన్లు చేసి ఎట్లా అభినందిస్తుంది? చాలా సంతోషం. నారాయణపేటలో పూర్తి ప్రపంచాన్ని సృష్టిస్తుంది బిడ్డ. ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఇట్లా ఈ రికార్డు కొట్టలే కాబట్టి ప్రతి నారాయణపేట ప్రజలు మొత్తం పూర్తిగా ఫోన్లు కంప్లీట్గా ఫోన్లు ద్వారా వచ్చి కలుస్తున్నారు. మీ పాప ఎప్పుడు వస్తుంది, సన్మానం చేయాలి అని ప్రతి ఒక్కరు నారాయణపేట ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. అంటే మీరు కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో మీ పై అధికారులను చూసుంటారు, ఇంకొన్ని సందర్భాల్లో రోడ్లపైన ఎస్పీలను, కలెక్టర్లను చూసుంటారు. సో ఇప్పుడు మీ కుటుంబంలో నుంచే కాబోయే కలెక్టర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరు అనుకుంటే గతంలో చెప్పుకునేది మీ పేరుతో పాటు నేను సో అండ్ సో కండక్టర్ అని చెప్పుకునేది. ఇప్పుడు నేను పలానా డిప్యూటీ కలెక్టర్ తండ్రిని, కాబోయే కలెక్టర్ తండ్రిని అని చెప్పుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది. డిపోలో కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, ఫంక్షన్స్. ఆ ఫంక్షన్కి వస్తే చీఫ్ మినిస్టర్ కొందరిని డిఎస్పీలని, కొందరు వాళ్ళని ఎస్ఐలని పిలుస్తారు. ఇప్పుడు అటువంటి ప్లేస్లో నా బిడ్డ కూడా వస్తుంది ఆశ. సో అమ్మ మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇంటి దగ్గర? అంటే జనరల్గా ఎడ్యుకేషన్ ఇదంతా పక్కకి పెడితే ఇంట్లో ఉన్నప్పుడు వీణ ఎట్లా ఉంటుంది ఫ్యామిలీతో కానీ మిగతా సందర్భాల్లో? ఆమె ఇంటికి పెద్ద బిడ్డ కదా సార్, ఆమె అంత ఓపిక ఉంది ఆ పాపకు. ఆమె ఏం లేదు, ఆమె గోలే కలెక్టర్ గోలే ఉంది. మళ్ళీ ఇంట్లో పని నాకు బాగా చేస్తుంది, చదువుతుంది. అక్కడ చెల్లెలకు తమ్మునికి చెప్తుంది. లిటిల్ స్టార్లా 10th వరకు చేసింది కదా, చెల్లెని తమ్ముని జాగ్రత్తగా చదివించుకుంది. ఇంకా వాళ్ళిద్దరు అయితే అక్కడనే ఫాలో అవుతారు. ఇంకా వాళ్ళ చెల్లెలు మొన్న
ఢిల్లీలో దగ్గర ఏంది ఎన్ఎక్స్ కంపెనీ నోయిడాలో ఉంది. దాంట్లో డిజైనర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయిపోయింది. గేటు రాసింది దాంట్లో ఒక సంవత్సరంలో రాసినప్పుడే వెళ్ళేసింది. అలహాబాద్లో వచ్చేసింది ఎంటెక్ నుంచి ఆ పాప రెండో పాప ఢిల్లీ నోయిడాలో ఉంది. చాలా మంచిగా ఉన్నారు సార్. మా పిల్లలు చదువులా పానం చేస్తారు. ఎలాంటి రిమార్క్ లేదు మా పిల్లలకు. చదువు ఇంట్లో అమ్మ చెప్పింది వినాలే అని నా మీద ఎక్కువ ఓపు పెట్టుకుంటారు. అమ్మ ఎంతైనా మంచి మాట చెప్తుంది అని అమ్మ 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 అనుకుంటూనే ఉంటారు. అంటే చదువులో చూసుకున్నట్టయితే మొదటి నుంచి టాప్ ర్యాంక్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పూర్తిగా మల్టీ జోన్ 2లో కూడా థర్డ్ ర్యాంక్ సాధించారంటే వారు చదువులో ఏ రకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఎట్లా ఉంటారు? ఇంటి పనుల్లో కావచ్చు, వంట వార్పులో కూడా ఏమన్నా సాయం చేస్తుంటారు? వంట వరకు నేను చేస్తా కానీ ఇంట్లో మొత్తం A to Z వరకు పాప చేస్తుండే. చేసి ఏ మధ్యరాత్రి నేను లేచినా ఆ పాప నా కాలకాడ కూర్చొని చదువుకుంటుండే. ఏందమ్మా చదువుకుంటున్నావు అంటే, లేదు మమ్మీ చదువుకుంటా అని అంటుండే. హాఫ్ మార్కు తక్కువ వస్తే 10th హాఫ్ మార్క్ తక్కువ వచ్చినా నన్ను తీసుకుపోతుండే ఉమా మేడం దగ్గరికి. నాకు కరెక్ట్ వస్తే కూడా హాఫ్ మార్క్ తక్కువ వేసిరని 2 రోజులు అన్నం తినపోతుండే. ఆ హాఫ్ మార్క్ వేసినాకనే తింటుండే. బైకి బై ఎన్ని చూసినా బైకి అక్క చెల్లెళ్ళు ఇద్దరు 10th టౌన్ టాపర్లు. ఇంకా మా బాబు కొద్దిగా ర్యాంక్ తక్కువ ఉంది కానీ ఇద్దరు మంచిగా నాకు హెల్ప్ చేసిండ్రు. చదువులో కూడా అంత మంచి పేరు పెట్టిండ్రు. మీరేం చేస్తుంటారమ్మా మామూలు? నేను ఇంట్లోనే ఇంటర్ అయిపోయింది నాది. నేను ఇంట్లోనే ఉంటా. పిల్లల్ని చూసుకుంటూ ఉంటా. ఇట్లా ఇట్లానే ఎప్పుడైనా చెప్తుండేదా వీణా మీతో మాట్లాడుతున్నట్టు సందర్భంలో, అమ్మ నేను ఏదో రోజు కలెక్టర్ అవుతా, కలెక్టర్ అయిన తర్వాత? ఫుల్ నమ్మకం ఉంది. ఆ పాప స్టడీ చూసే నేను ఆ పాపని ఎంకరేజ్ చేసిన, చాలా ఎంకరేజ్ చేసిన. ఏడన్నా భయపడితే కూడా నాకు ఫోన్ చేస్తుండే, అమ్మ ఇట్లా ఉందంటే నేను ఫోన్లో చెప్పేస్తుంటే, ఇట్లా పాప ఇట్లా బిడ్డ ఇట్లా నడువు, ఇట్లా ధైర్యంగా పో అని చెప్తుండే. ఢిల్లీలో కూడా ట్రైన్లలో పోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు కదా, అమ్మ నాకు భయం అవుతుందంటే ఏం భయపడరాదు కొడుక, ఇట్లా ఉండాలి అని చెప్తుండే. అట్లనే పోతుండే వస్తుండే. డబల్ పీజీ చేసేది. ఢిల్లీలో మొత్తం అయిపోయింది, ఈడ ఓయిలో చేసింది. ఇప్పుడు PhD కూడా సంవత్సరం చేయబట్టి. ఎట్లా ఉందమ్మా నిన్న రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మీ బంధువుల కావచ్చు, మీ చుట్టాల నుంచి ఎట్లాంటి ఫోన్స్ వస్తుంది? ఓ మస్తు హంగామా. అప్పటి వరకు మేము ఏడ ఉన్నామో ఏ మూలకు ఉన్నామో తెలియదు కానీ ఈ పాపకు రిజల్ట్ వచ్చిందో లేదో అందరు చేస్తున్నారు సార్. అందరు ఎంత సంతోషము. ఒక రోజు మొత్తం నాకు అన్నం తినన్నట్లు కడుపు నిండిపోయింది మా పాపను చూస్తే. అంత సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే మా పాప ఒకటే టార్గెట్ పెట్టుకుంది, కలెక్టర్ కావాలి అని. మాకు కూడా మా ఆయన పైసల నుంచి అయింది కానీ ఎవ్వరు ఎలాంటి ఒక్క 5 పైసలు కూడా ఎవరిది లేదు. ఆయన ఎట్లా అడ్జస్ట్ చేసిండో, ఆ పాపకి ఎట్లా చదువుకు చెప్పిండో, ఆయన చేసిన పైసలకు ఆమె న్యాయం చేసింది మంచిగా. ఇట్లా ఏమంటారు సబ్జెక్టులు పోతాయి ఇవి అదంటారుగా, అలాంటివి ఏం లేవు చూడు. ఆ పాప మాట్లాడితే నువ్వు కూడా పరిచయం అవుతావు, అట్లా మాట్లాడుతుంది. ఇంకా మేము ఇప్పుడు ఫస్ట్ టైం మీ దగ్గర మాట్లాడడం, నేను మా ఆయన ఇద్దరం చాలా సంతోషం. నా 2 బిడ్డలు బంగారు. ఆ పాప కూడా ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది చిన్న పాపకు ఎన్ఎక్స్ కంపెనీలో. తనకు ప్యాకేజీ 25 లక్షలు ఇప్పుడు సంవత్సరానికి ఇద్దరికి. సో ఇది పూర్తిగా వీణా తల్లిదండ్రులంతా కూడా ఆనంద ఉత్సవాల మధ్యలో పూర్తిగా వారంతా కూడా మాట్లాడాలంటే కూడా ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్నటిదాకా కూడా ఆ కుటుంబం అంతా కూడా ఒక మధ్యతరగతి కుటుంబం అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1కు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా బంధుమిత్రులు కావచ్చు, పట్టణవాసులు కావచ్చు, చుట్టుపక్కల వారంతా కూడా ఫోన్లు చేయడం, అభినందించడం, అదంతా చూస్తున్నట్టయితే తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. చిన్ననాటి నుంచి కూడా వీణ చదువులో చాలా ముందంజలో ఉండేది. ఆ ముందు నుంచి కూడా కలెక్టర్ కావడమే నా లక్ష్యం అంటూ కూడా తల్లిదండ్రులకు చెప్పినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా తండ్రి కండక్టర్ అయినప్పటికీ కూడా కూతురు చదువుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా రాకుండా అన్ని రకాలుగా తనను చదివించడం జరిగింది. ఈరోజు తను గ్రూప్ 1లో మల్టీ జోన్ 2లో థర్డ్ ర్యాంక్ సాధించడం పట్ల డిప్యూటీ కలెక్టర్గా విధుల్లో జాయిన్ అవుతుందనేటటువంటి ఒక ఆశాభావం, ఒక ఆనంద ఉత్సాహాల మధ్య ప్రస్తుతం వారు హైదరాబాద్కు బయలుదేరుతున్నారు. హైదరాబాద్లో సైతం పలు సన్మానాలు కూడా
ఆ అమ్మాయి వీణకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు చేసేందుకు ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల ఆనందం అయితే ప్రస్తుతానికి వెలకట్టలేనిది. పూర్తిగా ఆనందోత్సవాల మధ్యలో వారంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.